తేనెటీగలు మీకు లక్షలు లక్షలు సంపాదించి పెడతాయంటే చాలామంది నమ్మరు కదండి. ట్రూ స్టోరీస్ చెప్పుకుంటే నమ్ముతారు కదా. మనలాంటి కురాడే బాగా చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు అంటే డిగ్రీ పూర్తి చేశాడు, యానిమేషన్ పూర్తి చేశాడు, ఎడిటింగ్ పూర్తి చేశాడు. అంటే ఆ సాఫ్ట్వేర్ బాధ పడలేక. కానీ అది కూడా నచ్చలేదండి. ఈ నాలుగు గోడల మధ్య ఎవడు చేస్తాడు, ఇదేం ఉద్యోగం, ఇదేం జీవితం అనుకున్నాడు. అతనికి పొలాలంటే ఇష్టం అండి. ఆ నాన్న సాగు చేసే పొలాల్లో ఉండటం బాగా ఇష్టం. కానీ బాగా సంపాదించాలి, ఇలా కాదులే అనుకున్నాడు. అబ్జర్వ్ చేస్తే ఆ పక్కన ఎవడో తేనెటీగల పెంపకం చేస్తున్నాడండి. సరే, దాని మీదకి మనసు పోయింది. ఓ 10 పెట్టెలు తీసుకున్నాడండి. జస్ట్ ఒక 4,000 ఒక్కొక్క పెట్టె తీసుకొని ట్రై చేశాడండి. అసలు 18 కిలోలు వచ్చింది. ఏది 2 నెలల్లోనే, 2 నెలలు కూడా పట్టలేదండి, 40 రోజుల్లోనే 18 కిలోలు వచ్చిందండి. ఓ సూపర్గా ఉందని చెప్పి ఇంక పెంచేశాడండి. ఒక 50 తెచ్చేసుకున్నాడు ఆర్డర్ ఇచ్చేసి. సబ్సిడీ కూడా తీసుకున్నాడు. ఇది అక్కడ గుజరాత్ ప్రాంతంలో కదా, గుజరాత్ కదా, మనకు అప్లై అవ్వదు కదా అనుకోవద్దు. అక్కడ కదే మనకి ఉంది, ఆ ఇబ్బందే మనకి ఉంది. ఇబ్బంది ఏంటి? నాణ్యమైన తేనె మీకు దొరుకుతుందా? ఇగో ఇది స్వచ్ఛమైన తేనె అని మీరు ఎక్కడైనా కానీ చెప్పే పరిస్థితి ఉందా? లేదు. అతను చేసిన ప్రాక్టీస్ అద్భుతంగా ఉందండి. ఇంకేమీ లేదు, వాము పండిస్తారండి అక్కడ. వాము అంటే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ కదండి. ఎంత మంచి రోగ నిరోధక శక్తి ఉంటుంది అందులో. అక్కడ ఆ వాము పొలాల్లో పెట్టి ఆ తేనె సేకరించాడండి. ఆ తేనె సేకరించి దాన్ని చక్కగా ఎక్కడో చిన్న చిన్న ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ పెట్టేశాడు. అది వాడిన వాళ్ళకి అద్భుతమైన ఫలితాలండి. మామూలుగా అయితే వాము తినాలనిపిస్తుందా? అనిపించదు కదా. తేనె బాగా తింటాం. సో ఆ తేనె తాగిన వాళ్ళకి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనం వచ్చింది కాబట్టి ఇక అందరూ కొనడం మొదలెట్టారండి. మొదట్లో 400, ఇప్పుడు ఇది కావాలంటే 700, 800 అండి. ఎంత డిమాండ్ ఉందంటే అసలు తట్టుకోలేనంత డిమాండ్ ఉందండి. ఏడాదికి 40 లక్షలు చాలా తేలిగ్గా 50 పెట్టెలు పెట్టి తీసుకోవడమే, ఇంకా తేనె తీసుకోవడమే. ఇలాంటి అవకాశం మనకు కూడా ఉంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దయచేసి మీ దగ్గరలో హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు మీ మండలంలో, లేకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్లో ఉంటారు, వాళ్ళని అడగండి, చెప్తారు. స్కీములు ఉన్నాయి, 50% సబ్సిడీ ఇస్తారు. పొలాలు ఉన్నాయి, అక్కడ పువ్వులు వస్తున్నాయి. ఏ పొలమైనా పూలు ఉంటాయి కదండి. పూలు ఉన్న చోట ఈ బాక్సులు పెడితే తేనెటీగలు. మీ అందరికీ వాము పొలాలు ఉండవు, కానీ రకరకాల పొలాలు ఉంటాయి. ఆ పద్మారెడ్డి గారు అయితే కుంకుడులో పెట్టి అద్భుతమైన తేనె ఆయన తీశాడండి. ఇక్కడ ఆగిరిపల్లి ప్రాంతంలో మనం చెప్పుకున్నాం కదా, మనం ఒరిజినల్ తేనె నా దగ్గర ఉందని చెప్పి శాంపిల్స్ పంపించేశాడు. ఆ కుర్రాన్ని త్వరలో లైవ్లోకి తీసుకుంటాను. అతను కూడా తేనె సేకరణ చేసి బాగుందండి అని చెప్పాడు. జస్ట్ 400 అని చెప్పాడు కదండి. మీకు కావాల్సిన వాళ్ళు కూడా చెప్పండి. ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేద్దాం. ఆ గుజరాత్ అబ్బాయిని కూడా వీలైతే లైవ్లోకి తీసుకుంటానండి. ఇది ఒకటే కాదు, ట్రైబల్స్ చాలా మంది కనెక్ట్ అయ్యారు ఈ మధ్య. మేము ఏదైతే పండించుకుంటున్నామో నాణ్యంగా మందులు లేకుండా మిగిలిపోయినవి అందిస్తామండి, అదే రేటుకి చాలా చీప్గా అంటున్నారు. కావాల్సిన వాళ్ళు కామెంట్లో పెట్టండి, షేర్ చేయండి. త్వరలో అది కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.